ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తల్లిదండ్రులకు, నన్ను ఈ స్థితిలోకి తీసుకొని వచ్చిన నా గురుదేవులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. వాళ్ళు ఎక్కడ ఉన్నా నా నమస్కారాలను వాళ్ళకు అందజేస్తున్నాను. తర్వాత ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, నా తోటి ఉపాధ్యాయులకు, తర్వాత నా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఎందుకంటే రేపటి భారత పౌరులు మీరే, ఓకేనా? ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ స్కూల్, అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లేవు. ఒకటి ఉంటే చాలా డబ్బుతో కూడుకున్నది కనుక మాది చాలా పెద్ద కుటుంబం. నా అదృష్టం ఏంటంటే నాకు అన్నయ్యలు ఉన్నారు, అక్కయ్యలు ఉన్నారు, చెల్లె ఉంది, తమ్ముడు ఉన్నారు. అందరూ కూడా నాకు ఇన్స్పైరేషన్. తర్వాత అప్పటి కాలంలో ఆడపిల్లకు చదువు అనేది చాలా కష్టమే, అంటే తల్లిదండ్రులకు భారంగా ఉండేది. ఎందుకంటే మా నాన్న కొద్దిగా నాతో ఇబ్బంది పడ్డాడనే చెప్పాలి. నన్ను డిగ్రీ చదివించారు కానీ తన ఫ్రెండ్స్ అందరు కూడా తనని ఏమనేవారంటే, అరే నువ్వు ఎందుకు చదివిస్తున్నావురా ఆడపిల్లను, చదివిస్తే మళ్ళీ పెద్ద చదువులు కలిగిన భర్తను తీసుకురావాలి, అప్పుడు డబ్బులు ఎక్కువ, కట్నం ఎక్కువ ఇవ్వాలా, తర్వాత మన దానిలో అలాంటి పిల్లలు దొరకరు కదా, నువ్వు వద్దు అని చెప్పేవారు. అప్పుడు ఆవేశంగా వచ్చేవారు మా నాన్న. రాగానే మళ్ళీ నాన్న నేను చదువుతాను అనేసరికి బిడ్డ మీద ప్రేమ కదా, అందుకని ఓకే చదువుకోపో అనేవారు. ఇలా నా డిగ్రీ వరకు అలానే కంటిన్యూ అయిపోయింది. ప్రతి ఇంటర్ డిగ్రీలో కూడా ఎవరికి చాయిస్ ఇవ్వలేదు, ఫస్ట్కు నేనే తీసుకున్నాను. అది నేను నా గురువుల యొక్క గొప్పతనంగా నేను చెప్తాను. అంటే వాళ్ళు చక్కగా చదువు చెప్పడం వల్లనే నేను ప్రతి ఇయర్ నేనే తీసుకునేదాన్ని. అంటే నాకు డిక్షనరీస్ పోచాయి, గిఫ్ట్గా గోల్డ్ మెడల్ వచ్చింది డిగ్రీలో. ఇలా ప్రతిసారి నేనే తీసుకునేదాన్ని. అది తీసుకున్నప్పుడల్లా మా నాన్న చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పంగా కూడా వినకుండా నాకు చదివించినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇక తర్వాత వచ్చినట్లయితే ఇప్పుడు రాజేశ్వర్ చెప్పాడు, ఇప్పుడు నేను రాజేశ్వర్ అంటున్నాను. ఇంతవరకు నేను రాజేశ్వర్ సార్ అనేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు నాకు శిష్యుడిగానే ఇప్పుడు కనబడుతున్నాను. ఓకే, అది గీతా విద్యాలయంలో నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉండగానే అక్కడ సైన్స్ టీచర్ కావాలి అని చెప్పడం జరిగింది. మా పెద్దన్నయ్య నాకు ఇన్స్పైర్, అంటే తను ఎక్కువ సోషల్ సర్వీస్లో పార్టిసిపేట్ అవుతుండేవాడు. గీతా విద్యాలయంలో అతడు కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉండేవారు. వారు అడగగానే మా చెల్లె ఉన్నది అని తను చెప్పగానే నేను అటు డిగ్రీ చదువుతూ ఇటు క్లాసులు తీసుకోవడం జరిగింది. అప్పుడు నాకు 1-2 క్లాసులు మాత్రమే ఇచ్చేవాళ్ళు. తర్వాత నా డిగ్రీ అయిపోయిన తర్వాత పూర్తిగా నేను ఆ స్కూల్లో చెప్పడం జరిగింది. అయితే నేను ఎక్కువ తీసుకున్న సమయము ప్రతి స్కూల్ నుంచి నాకు ఇన్స్పైర్గా ఉన్న ఒక చిన్న సంఘటనను మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. నేను సరస్వతి శిశు మందిర్లో పనిచేసేటప్పుడు ఎలా ఉండేది అని అంటే, ప్రతి క్లాస్ పూర్తి అయిన తర్వాత మాకు మీటింగ్ ఎప్పుడు పెట్టేవారంటే ఆఫ్టర్ 5 to 7 వరకు పెట్టేవారు. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా క్లాసులు అబ్జర్వేషన్ చేసేవాళ్ళు. అబ్జర్వేషన్ చేసి ఈవినింగ్ నాకు ప్రతి టీచర్ యొక్క రాంగ్ ఏంటో వాళ్ళు చెప్పేవాళ్ళు. దానిలో ఎస్ఎల్ఎన్ ఆచార్య స్కూల్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. చాలా ఏజ్డ్. తనను చూడగానే మనకు నమస్కారం చేయాలనిపిస్తుంది. తను ఒక మాట చెప్పేవాడు. ఏమని అంటే, ప్రతి ఉపాధ్యాయుడు తన ఒక్క జత కళ్ళతోటే 1000 మంది పిల్లల్ని చూస్తాడు, కానీ ఉపాధ్యాయుణ్ణి 1000 జతల కళ్ళు చూస్తుంది. అందుకని ఉపాధ్యాయుడు ఆహార్యంలో కానీ, భాషలో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. అది నాకు ఇన్స్పైర్గా మారింది. ఆ మాటలు ఇప్పటికీ కూడా నాకు ప్రతిసారి జ్ఞాపకం వస్తుంది. అంటే నేను క్లాస్కి వెళ్ళినప్పుడు కానీ, నేను నడిచేటప్పుడు కానీ,
నేను టీచింగ్ చేసేటప్పుడు కానీ అదే కనబడేది. అంటే బాడీ లాంగ్వేజ్, తర్వాత మన యొక్క ఆహార్యం అనేది పర్ఫెక్ట్గా, అంటే పిల్లలను వినాలి అనేటట్టుగా ఉండాలి. అది నాకు ఎస్ఎల్ఎన్ ఆచార్య గారు మా టీచర్లందరికీ చెప్పడం జరిగింది. అది అక్కడ నేను తీసుకున్న ఇన్స్పైర్. తర్వాత నెక్స్ట్ వివాహం జరిగింది. వివాహం జరగగానే నాకు డిగ్రీ మాత్రమే మా నాన్నగారు ఇచ్చారు. తర్వాత నాకు బీఈడి ఎంఏ మా సార్ నాకు ఇవ్వడం జరిగింది. తర్వాత నా అత్తగారి కుటుంబం కూడా చాలా సంస్కారవంతమైంది. ఎందుకనంటే ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదివించడమే చాలా బర్డెన్గా అనిపించే టైంలో ఉద్యోగం చేస్తానంటే ఎవరు ఒప్పుకోరు. అత్తగారైతే అసలే ఒప్పుకోరు. కానీ మా అత్తమ్మ తన పిల్లలను చదివించింది, కోడళ్ళను కూడా చదివించింది, ఉద్యోగాలు చేయమని చెప్పింది. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఆ కాలంలోనే మా అత్తమ్మ చెప్పింది. నిజంగా అది గ్రేట్ఫుల్ ఉమెన్. నిజంగా ఇప్పటికి కూడా ఆమెకు నేను నమస్కారాలు చేస్తాను. అలా మమ్మల్ని అత్తమ్మ గారు కూడా నాకు ఉద్యోగం చేయమని ముందుకు పంపించడం జరిగింది. నేను ఎంఏ క్లాసులు కూడా ఎలా తీసుకున్నా అంటే ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి చేశాను. ఎవ్రీ సండే క్లాసెస్ ఉండేది. అంటే ఈవినింగ్ మార్నింగ్ 6కు వెళ్ళేదాన్ని భాగ్యనగర్కు, వరంగల్. మళ్ళీ ఈవినింగ్ భాగ్యనగర్కు ఇంటికి వచ్చేదాన్ని. మళ్ళీ తెల్లవారి నుంచి స్కూల్కి వెళ్ళేదాన్ని. అలా నేను చేయడం. అంటే ప్రతి అడుగడుగున నాకు ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉన్నారు, కానీ డిక్టేట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ నన్ను ముందుకు నడిపించారు. అది వాళ్ళందరికీ ఇప్పటికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను. ఈ వేదిక నాకు అది అవకాశం ఇచ్చింది. తర్వాత నెక్స్ట్ నా గవర్నమెంట్ స్కూల్ లైఫ్ నేను చూసినట్లయితే ఫస్ట్ అపాయింట్ నాకు ఈదులపల్లిలో పిల్లలందరూ చిన్న పిల్లలు, అంటే 3వ తరగతి చదివే పిల్లలు, 1, 2, 3 అంతే. అంటే అప్పటికి ఇంత డెవలప్ లేదు, అంటే ఇంత అవేర్నెస్ లేదు, పేరెంట్స్లో అవేర్నెస్ లేదు, పిల్లల్లో కూడా ఉండకపోయేది, విలేజ్లో కూడా ఉండకపోయేది. కానీ అది బెస్ట్ విలేజ్ ఈదులపల్లి అనేది. పేరెంట్స్ నాకు చాలా సహకరించారు. పిల్లలందరూ కూడా సెట్ వేసుకోకపోయేవాళ్ళు, చెడ్డీ వేసుకోకపోయేవాళ్ళు, దూసుకొని వచ్చేవాళ్ళు కాదు. అది చూసేసరికి నాకు భయం వచ్చేసి ఇంకా నేను టీచర్ జాబ్ చేయను. ఎందుకంటే అంతకుముందు నేను సరస్వతి శిశు మందిర్లో చేశాను కనుక అది కాస్త డిసిప్లైన్గా, యూనిఫామ్గా ఒక ఉండేది. కానీ ఇక్కడికి వచ్చేసరికి అలా ఉండేసరికి కాస్త భయమే, నేను జాబ్ చేయను అని అన్నప్పుడు మా సార్ వెన్ను తట్టి ముందుకు తీసుకెళ్ళి ఇలానే ఉంటుంది, ఇప్పుడు మనం మార్చుకోవాలి, పిల్లల్ని మనం మార్చుకోవాలి అని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక మాట కూడా చెప్పారు, అది ఇప్పటికీ నాకు జ్ఞాపకం. మనం ఎంత హ్యాపీగా జాబ్ రాగానే అందరికీ హ్యాపీగా ఉంటుంది. ఎంత హ్యాపీగా నువ్వు జాబ్లోకి వెళ్తావో అంతే హ్యాపీగా జాబ్ నుండి విరమణ చేయాలి. అంటే విరమణ చేసేటప్పుడు నువ్వు ఎలాంటి అనారోగ్య సమస్యలతోటి కానీ, అయ్యో నేను చెప్పలేను అనే స్థితిలోకి కానీ నువ్వు వెళ్ళకూడదు, అంతే ఉత్సాహంగా ఉండాలి అని చెప్పారు. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, అంటే ఎంత ఉత్సాహంగా నేను జాబ్లోకి వెళ్ళాను అంత ఉత్సాహంగా నేను జాబ్ నుండి బయట కావాలి అని. ఆ యొక్క భగవంతుని దయతో అలానే జరుగుతుంది. తర్వాత ఈదులపల్లిలో ఇన్స్పైర్ ఏంటంటే ప్రతిసారి 15th August 26 జనవరి కావాలి అని అంటే టీచర్లకు భయంగా ఉండేది. ఎందుకంటే అదంతా నక్సలైట్ ఏరియా. మనం గద్దె కడుక్కొని అంత చేసుకున్న తర్వాత వాళ్ళు అర్ధరాత్రి వచ్చి నల్ల జెండలు ఎక్కించేవాళ్ళు. ఆ నల్ల జెండలు మనం ముట్టకూడదు. తెల్లవారి మళ్ళీ ఆ నల్ల జెండలు అక్కడ ఒక లెటర్ ఉండేది, దీన్ని ముట్టినట్లయితే చేస్తాము అని. అప్పుడు మళ్ళీ ఆ టీచర్లు అందరం ఏం చేయాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, పోలీసులను తీసుకొచ్చుకోవాలి, ఆ నల్ల జెండలు తీసేయాలి, నా త్రివర్ణ పతాక అక్కడ ఎక్కించాలి. అంటే అందరు 8ంటికి ఎక్కిస్తే ఒక ఈదులపల్లి, కనగర్తి, కాపులపల్లి, కాసులపల్లి ఈ 4-5 ఊర్లు మాత్రం 9:30కు ఎక్కించేది. ఎందుకంటే ఇక్కడున్న సార్ వెళ్ళి అక్కడ చెప్పి ఇక్కడికి రావడం ఇదంతా జరిగింది. అక్కడ నేను ఒక్క లేడీ టీచర్ను, అందరు కూడా తెలుసు. వాళ్ళందరూ కూడా చెప్పేవాళ్ళు, మేడం మీరు రాకండి స్టేషన్, మేము వెళ్తాము, మీరు ఇక్కడ పిల్లల్ని చూసుకోండి అని. అలా చూసుకొని 9:30కు వెళ్ళాను. అయితే ఒక రోజు ఒక అబ్బాయి
చాలా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి కూర్చుండి నాకు దాహం బాగా అవుతుంది, నాకు నీళ్ళు ఇవ్వు అని అన్నాడు. అంటే నా బాటిల్లో నీళ్లు ఇచ్చాను. ఇంతలోనే పోలీసుల యొక్క పాదాల సౌండ్ వస్తుంది. ఆయన అలానే గిలాస పడేసి పరిగెత్తాడు. కొంత టైంలోనే గతం ఆ సౌండ్ ఏది రైఫల్స్ సౌండ్ వచ్చినాయి, ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఆయన బిఫోర్ నాకు ఏం మాటలు చెప్పాడంటే, మేడం ఇది చిన్న స్కూల్ అని చిన్నగా చూడకు, ఇక్కడి నుంచి గొప్ప వ్యక్తులను నువ్వు తయారు చెయ్యు, నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను, అంటే బెంచీలు ఇలాంటివన్నీ కూడా నేను ఇస్తాను, దయచేసి ఈ పిల్లలకు పాఠాలు మాత్రం మీరు చక్కగా చెప్పండి అని అతడు చెప్పడం జరిగింది. చెప్పి పాపం ఒక 5 నిమిషాల్లోనే ఆయన చనిపోవడం జరిగింది. నిజంగా నాకు అది చాలా ఇదే అనిపించింది. అంటే పాపం ఆయన రావడం, నేను ఏమీ చేయలేని పరిస్థితి అలా ఉండేది. ఇంకా అప్పటి నుంచి కొద్దిగా తగ్గుకుంటూ వచ్చింది, భయం లేకుండా జెండా ఎగరవేయడం అలాంటివి జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసినట్లయితే మారడిగొండ తీసుకునేటప్పుడే అక్కడ నాకు చెప్పడం జరిగింది, అది చాలా హార్డ్ ప్లేస్, 2 రూములు ఉంటాయి, 2 వరండాలు ఉంటాయి, 7th క్లాసు, 3 టీచర్లు. అలా చెప్పినప్పుడు కూడా అది తీసుకోవడం జరిగింది. కొంత అది ట్రబుల్ అని అన్నారు, కానీ మాకేం ట్రబుల్ అనిపించలేదు. ఎందుకంటే 3 టీచర్లు 2 సబ్జెక్టులు పనిచేసుకున్నాం. ఇంతకుముందు సదానందం సార్ అని అన్నారు, అతను ఇంగ్లీష్ సోషల్, నేను సైన్స్ తెలుగు, రమా మేడం హిందీ లెక్కలు, ఇంకా అన్ని క్లాసులకు వాళ్ళే చెప్పేసేయాలి కదా. ఈవో వీళ్ళంతా రావడం, ఓకే అని చెయ్యండి మేడం మేము ఉన్నాము అని చెప్పడం, అవన్నీ కూడా జరిగినాయి. కానీ అక్కడ ఒకటి ఏంటంటే, మన్మథరావు గారు మీ అందరికీ, మన్మథరెడ్డి గారు మీ అందరికీ తెలుసు, ఆయన డీఓగా ఉన్నారు. తను తరచూ అక్కడికి వెళ్ళేవారు, మంగపేట, పూనారం, శ్రీరాంపూర్ అలా వెళ్ళేవారు. తను వెళ్తూ ఉన్నప్పుడు కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఒక టేలర్ దగ్గర ఆగాడు. అంటే అక్కడికి ఆ పిల్లలంతా లైన్గా యూనిఫామ్ తోటి వస్తూ ఉన్నారు, స్కూల్కి వస్తున్నారు. ఏంటంటే మరి ఎలా ఉంటుందంటే, మారడిగొండ సెంటర్లో ఉంటుంది, ఇటు గురంపల్లె, వెంకట్రావుపల్లె, జగన్నాథపురం, ఇవన్నీ కూడా దేవన్నపల్లి, ఇక్కడ ఒక 10 ఊర్ల నుండి పిల్లలు వచ్చేవాళ్ళు. అక్కడ ఎక్కడ కూడా మనకు ప్రైవేట్ స్కూళ్ళు ఉండవు. ఈవెన్ ఈరోజు ట్రీటీ స్కూల్ అని ఇంత పెద్దగా చెప్తున్న స్కూల్ కూడా అక్కడికి వచ్చి వెనకకి రావడం జరిగింది. ఆ స్కూల్ అంత బాగా ఉండేది. తను చూశాడు, అంటే ఈ 5 దారిల నుండి పిల్లలు యూనిఫామ్ తోటి వరుసగా రావడం చూశాడు. చూసి ఇక్కడ ఏ స్కూల్ ఉంది, ఏ ప్రైవేట్ స్కూల్ ఉంది అని అన్నారు. అంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ లేదు సార్, ఇది గవర్నమెంటే స్కూల్ ఉంది, అక్కడ లోపల ఉంటుంది అది అని చెప్పడం జరిగింది. తను రావడం జరిగింది. నేను అప్పటి వరకు వారిని నేను చూడలేదు. వాళ్ళు అంటే ఎవరో పేరెంటో లేకుంటే ఇంకెవరో అనుకున్నాను. తను లోపలికి చాలా వేగంగా వచ్చి ఆ కుర్చీలో కూర్చోవడం జరిగింది. తర్వాత ఏంటి సార్ అని అంటే, నేను మన్మథరెడ్డి డిఈఓను అని అన్నారు. అప్పుడు నాకు కొంచెం భయమైంది, ఎందుకంటే అప్పటి వరకు డిఈఓ నా దగ్గరికి వచ్చినది లేదు. తను నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది, చాలా బాగా నడిపిస్తున్నారు, మీరు ఇదే కంటిన్యూ చేయండి, ఇలానే చేయండి, మీకు ఎలాంటి అవసరాలైనా మేము ముందుంటాము అని. నిజంగా నాకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనం పడ్డ కష్టం అంతా కూడా అప్పుడు నాకేం కనబడలేదు. తర్వాత రమా మేడం, సదానందం మేడం సార్ కూడా చాలా ఉత్సాహంగా పనిచేసేవాళ్ళు వీళ్ళంతా. అయితే దీనికన్నా ముందు ఒక చిన్న పజిల్ మీకు ఇస్తాను, అది ఎలా ఉంటుందో చూడండి. మనకు ఒక రైతు, ఒక వ్యాపారి దగ్గర రైతు డబ్బులు తీసుకున్నాం, అప్పు అన్నట్టు కదా, డబ్బు తీసుకుంటే అప్పు. కనుక వ్యాపారి ఏమైనా రైతు దగ్గరికి వచ్చి నా అప్పు నాకు ఇచ్చేయి అని మొదలు పెట్టారు. పాపం రైతు దగ్గర డబ్బులు లేవు. అది వ్యాపారి గ్రహించింది, ఇతని దగ్గర డబ్బులు లేవు అని. అయితే వ్యాపారికి ఒక కోరిక ఉంది, అంటే రైతు యొక్క కూతురు ఉంటుంది, ఆమెను పెళ్లి చేసుకోవాలి అనే కోరిక ఉంది. దాంతో ఏమంటాడంటే, వ్యాపారి ఏమంటాడు, ఓకే నువ్వు డబ్బు కట్టలేని పరిస్థితిలో ఉన్నావు కనుక నీకు ఒక 3 ఆప్షన్స్ ఇస్తాను, అది ఇస్తే నీకు మాఫ్ చేస్తాను అని. అదేంటిది అని అంటే, నేను ఈ సంచిలో 2 రాళ్ళు వేస్తాను, మీ అమ్మాయిని ఆ సంచి నుండి నల్లరాయి తీస్తే నన్ను వివాహం చేసుకోకూడదు,
చేసుకోకున్నా పర్వాలేదు, అది మాఫ్ చేస్తాను, అప్పు మాఫ్ చేస్తాను. అదే తెల్లరాయి తీస్తే తెల్లరాయి తీస్తే నేను నన్ను వివాహం చేసుకోకూడదు, తర్వాత నీ అప్పు తీర్చేస్తాను, అంటే మాఫ్ చేస్తాను. నల్లరాయి తీస్తే కంపల్సరీ నన్ను వివాహం చేసుకోవాలి, నీ అప్పు తీర్చేస్తాను. నల్లరాయి తీస్తే వివాహం చేసుకోవాలి, అప్పు తీర్చుంది. తెల్లరాయి తీస్తే వివాహం చేసుకోకుండా పర్వాలేదు, అది మాఫ్. ఇంకా 3వ ఆప్షన్ కూడా ఇస్తాడు. ఏది తీయకుండా ఉంటే, అంటే నన్ను ఇష్టపడకుండా ఏవి తీయకుండా ఉంటే జైలుకి పంపిస్తాను నేను అనగానే ఆ ముగ్గురు కూడా ఆ నది ఒడ్డుకు వెళ్తారు. అక్కడ ఉన్న రాళ్ళల్లో ఆ సంచి లేస్తానని వ్యాపారి అంటాడు. ఏం చేస్తాడంటే, వ్యాపారికి ఒక కోరిక ఉంది కదా, ఆ అమ్మాయిని చేసుకోవాలని. అందుకని అతడు ఆ సంచిలో 2 నల్ల రాయిలే వేస్తాడు. అది అమ్మాయి గమనిస్తుంది. ఏం రాయిలు వేశారు? నల్ల రాయి వేస్తే ఏమవుతుంది? వివాహం చేసుకోవాలి, అప్పు మార్చాలి. ఆమె గమనిస్తుంది. గమనించి ఆమెకి ఇష్టం లేదు వివాహం చేసుకోవడం. అందుకని ఆ సంచి నుండి ఒక రాయిని, ఏ రాయిని తీసింది? నల్లరాయినేనా? నల్లరాయిని తీసి ఆమె అక్కడ కింద పడేస్తుంది. అనుకోకుండా ఏదో కలిగిందని కింద పడేస్తుంది. అప్పుడు వ్యాపారి అంటాడు, ఏంటి నువ్వు చేసిన పని ఏంటిది అని అంటే, ఓకే నేను చేసిన పని ఏదైనప్పటికీ నేను చెప్పేది ఒకటి, ఎట్లా నేను ఒకటి పడేశాను కదా, దానిలో ఒక రాయి ఉంటుంది కదా, ఆ రాయిని బట్టి నేనేం తీసానో నీకు తెలుస్తుంది అంటే, ఆ సంచిలో ఏ రాయి ఉన్నది? నల్లరాయి. అంటే ఆమె పడేసిన రాయి ఏదై ఉంటుంది? తెల్లరాయి కదా. అంటే వాడు 2 రాయిలు వేయాలి, తెల్లది నల్లది వేయాలి కదా. కానీ వాడు కన్నింగుగా 2 రాయిలు వేశాడు, నల్లది వేశాడు. అంటే ఇంకా తెల్లరాయిని నేను పడేశాను కనుక నేను వివాహం చేసుకోను, మా తండ్రి యొక్క అప్పు మాఫ్ చేయాలి. దీన్ని ఏమంటామంటే, అంటే సడన్గా ఆమె ఆ పని చేసి తను తప్పించుకుంది. అంటే స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ అనేది పిల్లల్లో, మన టీచర్లలో కూడా చాలాసార్లు చేస్తాం, కానీ కంటిన్యూ చేయం, అప్పుడప్పుడు చేస్తాం. కానీ ఎప్పుడు కూడా మనం హార్డ్ వర్కే చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే మనం గోల్ను చేరుకుంటాం. అంటే స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్, టీమ్ వర్క్, ఈ 3 కూడా మనం చేసినట్లయితే గోల్ను చేరుకుంటాం. ఇప్పుడు నేను మారేడుగొండలో కానీ, ఈదులపల్లిలో కానీ, రాఘవపూర్లో కానీ, అప్పన్నపేటలో కానీ నేను చేసిన వర్క్ ఏంటంటే స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్, టీమ్ వర్క్. ఈ 3 వర్కులు చేసి నేను ముందుకెళ్ళడం జరిగింది. అది నా గొప్పతనం కాదు, నా చుట్టూ ఉన్న టీచర్స్, నా టీచర్లు ప్రతి చోట కూడా సహకరించడం జరిగింది. ప్రతి విషయంలో సహకరించాలి. నిజంగా చెప్పాలంటే నాకు ప్రతి, అంటే దుఃఖంలో కానీ, సంతోషంలో కానీ, టీచింగ్లో కానీ, అన్నిట్లలో వాళ్ళు నాకు సహకరించారు. అదంతా కూడా నా తోటి టీచర్లది. మేము టీం వర్క్ చేశాం. మన హెచ్ఎం ఎప్పుడప్పుడు అంటూ ఉంటారు, టీం వర్క్ చేస్తే సక్సెస్ అవుతామని. అదే జరిగింది మారేడుగొండలో, రాఘవపూర్లో, అప్పన్నపేటలో, ఈదులపల్లి. ఈ టీం వర్క్ చేయడం వల్లనే నేను ఈ స్థితిలో ఇక్కడ నిలబడడం జరిగింది. అందుకని పిల్లలు, మీరు కూడా మీ శరీరంలో, మీ బాడీలో కూడా అద్భుతమైన శక్తులు ఉన్నవి. ఈ అద్భుతమైన శక్తులు మీకు తెలియదు. మీకు తెలియని అద్భుత శక్తులను అద్భుతమైన ఉపాధ్యాయులు బయటకు తీయడం జరుగుతుంది. వాళ్ళతో మీరు ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు చెప్పినవి మీరు విన్నట్లయితే మీలోని అద్భుత శక్తులను మీకు తెలియకుండానే అవి బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ అద్భుత శక్తులు బయటకు వచ్చిందంటే మీరు గొప్ప వాళ్ళు అవుతూ ఉంటారు. దీనికి ఒక చిన్నది చెప్తాను. ఒక బిచ్చగాడు 25 సంవత్సరాల నుండి అతను బిచ్చం ఎత్తుకుంటూ ఉంటాడు. అందరి దగ్గర బెగ్గింగ్ చేస్తూ ఉంటాడు. ఒక పెట్ట మీద కూర్చొని బెగ్గింగ్ చేస్తాడు. అయితే ఇంతలో ఒక అబ్బాయి వచ్చి, అరే నువ్వు లేవురా, ఆ పెట్టెలో ఏముందో చూడు అని అంటే, లేదు లేదు నేను లేవ్వను, 25 సంవత్సరాల నుంచి పెట్ట నాదే, నేను పెట్ట మీద కూర్చొని బెగ్గింగ్ చేస్తున్నాను, ఇంకా నేను లేవ్వను అని అంటాను. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి ఏమంటాడంటే, నీకు కొంత డబ్బు ఇస్తాను, నువ్వు లే అని చెప్తాడన్న. నువ్వు లేసి ఆ డబ్బాలు ఏమున్నాయో చూడు అని అంటాడు. ఆ
ఓకే వాడు డబ్బు ఇస్తున్నాడు కదా నేను లేస్తానని లేస్తాను. ఆ డబ్బా ఓపెన్ చేస్తే ఏముంటాయి అనుకుంటున్నారు? ఎవరైనా ఊహించి చెప్పగలుగుతారా? ఏముంటాయి? డబ్బులు ఉంటాయి. డబ్బులు కాదు, వజ్రాలు, బంగారం, ప్లాటినం అన్ని విలువైన వస్తువులు ఉంటాయి. కానీ వానికి 25 సంవత్సరాల నుంచి అది చూశాడా? చూడలేదు. అంత గొప్ప సంపద ఆ డబ్బాలు ఉన్నదని వానికి తెలియదు. వాడు బిచ్చమెత్తుకుంటూనే ఉన్నాడు. ఆ వ్యక్తి వచ్చి లేపి చూస్తే కానీ అవి కనబడలేదు. అలానే మీలో ఉన్న అద్భుత శక్తులు మీకు తెలియదు. ఆ అద్భుత శక్తులు ఎవరు తీస్తారంటే ఉపాధ్యాయుడు తీస్తారు. ఆ ఉపాధ్యాయునితో మీరు ఫ్రెండ్లీగా ఉంటే మీ అద్భుత శక్తులన్నీ బయటకు వస్తాయి. మీరు అనుకున్న గోల్ను మీరు చేరుకుంటారు, ఖచ్చితంగా చేరుకుంటారు. అందరూ బాగా చదవండి. మీరు అనుకున్న గోల్ను మీరు వెళ్ళండి. ఏ గోల్కు మీరు ఏదైతే నిర్ణయించుకున్నారో ఆ నిర్ణయించుకున్నప్పుడు మీరు ఒక్కటే అనుకోండి, మీరు ఇంజనీరింగ్ కాండి, సివిల్ ఇంజనీరింగ్ కాండి, ఏదైనా కాండి, ఆ ప్లేస్లో నా ఫ్యామిలీ ఉంటుంది, నేను ఉంటాను అని ఒక్క మాట అనుకొని మీరు ఆ పని చేయండి. ఎందుకనంటే మోసాలు ఇలాంటివి జరగవు. నీ ఫ్యామిలీ ఉంటే నువ్వు మోసం చేయవు కదా ఆ పనిలో. అందుకని ఖచ్చితంగా ప్రతి పనిలో మీ ఫ్యామిలీని మీరు ఊహించుకొని ఆ పనిని చేయండి. అయితే నేను మీ అందరికీ చెప్పేది థ్యాంక్ యూ. నాకు ఈ వేదికలో ఈ యొక్క సన్మానం చేసిన ప్రతి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మా ప్రధానోపాధ్యాయులకు, నా గెస్ట్ ప్రధానోపాధ్యాయులకు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాను. కానీ నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వని నేను హెచ్ఎం గారిని, తర్వాత వేదిక మీద ఉన్న ప్రధానోపాధ్యాయుల గారిని నేను కోరుకుంటున్నాను. నేను వాళ్ళను చిన్నగా సన్మానం చేయాలనుకుంటున్నాను మా ప్రధానోపాధ్యాయుల చేత. అది వితిన్ 2 సెకండ్స్లోనే నేను పూర్తి చేస్తాను. ప్లీజ్ మీరు ఓపికగా పూర్తి. ఓకే మేడం, చాలా విషయాలు నేర్చుకుని బిడ్డ. మేడం కూడా మనం ఇంకోటి కోరుకునేది ఏంటంటే